మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అనేది ఒక సింగిల్ డయాగ్నోసిస్ కాదండి. ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డయాగ్నోసిస్. స్పెక్ట్రమ్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే చాలా కండిషన్స్, ఏదైనా ఒక కండిషన్లో బోన్ మ్యారో, బోన్లో ఉన్న గుజ్జు, ఈ స్టెమ్ సెల్స్ అనేవి నార్మల్గా ప్రొజినేటర్ సెల్స్ని అండ్ తెల్ల రక్త కణాలను, ఎర్ర రక్త కణాలను అండ్ ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల మనకు బ్లడ్లో అన్ని సెల్స్ తగ్గిపోతుంటాయి. లైక్ అనీమియా ఉంటుంది, థ్రాంబోసైటోపినియా ఉంటుంది అండ్ ల్యూకోపీనియా ఉంటుంది. సో ఈ కండిషన్ని పాన్సైటోపినియా అంటాము. ఏదైనా ఒక కారణం వల్ల బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ పనిచేయకపోవడం వల్ల కానీ, ఆ స్టెమ్ సెల్స్ చనిపోవడం వల్ల కానీ మనకు రక్తం యొక్క ఉత్పత్తి జరగక ఆల్ టైప్ ఆఫ్ సెల్ లైన్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ తగ్గి పాన్సైటోపినియా అనే సిచ్యువేషన్ వస్తే దాన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. ఈ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ మనము చిన్నపిల్లల్లో నుండి పెద్దవాళ్ళ వరకు చూస్తుంటాము. చిన్నపిల్లల్లో ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని కొన్ని జీన్ డిఫెక్ట్స్ వల్ల, కొన్ని క్రోమోజోమ్స్ ఆర్ టీలోమియర్స్ అనేసి మన బాడీలో ఉంటాయి. వాటిలో ఉండే డిఫెక్ట్స్ వల్ల ఈ స్టెమ్ సెల్స్ అనేవి విరిగిపోవడం వల్ల, స్టెమ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఈ పాన్సైటోపినియా అనే కండిషన్ వస్తుంది. వీటిని ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాము. వీళ్ళలో కొన్ని ఎగ్జాంపుల్ ఫ్యాంకోనీస్ అనీమియా, ఇలాంటి కండిషన్ ఒక ఎగ్జాంపుల్. వెరాస్ పెద్దవాళ్ళల్లో అరౌండ్ 50-70 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో డ్రగ్స్ వల్ల కానీ, వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ, కొన్ని క్యాన్సర్స్ బోన్ మ్యారోకి వెళ్ళడం వల్ల కానీ, లేదా ఒక కండిషన్ ఉంటుంది ఏప్లాస్టిక్ అనీమియా అంటాము. ఏప్లాస్టిక్ అనీమియా అంటే పేరులో అనీమియా ఉంటుంది కానీ ఇది ఒక మిస్నామర్. దీనిలో అన్ని రకాల సెల్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ అన్ని కణాలు కూడా తగ్గిపోతాయి. సో మన బాడీలో మనకు ఇమ్యూనిటీ తీసుకురావడం కోసము ఉండే సెల్స్లో టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఏప్లాస్టిక్ అనీమియా అనే సిచ్యువేషన్లో ఈ టీ లింఫోసైట్స్లో ఉండే ప్రాబ్లం వల్ల అది కొన్ని ఎక్సెస్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ యాంటీబాడీస్ అనేవి మన స్టెమ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇలా స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్టెమ్ సెల్స్లో నుండే మనకు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అన్ని సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేటివి స్టెమ్ సెల్సే. స్టెమ్ సెల్స్ నుండే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ వెళ్ళి స్టెమ్ సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల కానీ, చంపడం వల్ల కానీ మనకు ఈ బోన్ మ్యారో ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఈ బోన్ మ్యారో ఫెయిల్యూర్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఏ రక్త కణాలు తగ్గితే ఆ రక్త కణాలను బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ ఆర్బీసీ తగ్గింది అనుకోండి, నీరసం ఉండడము, ఆకలి లేకపోవడము, పాలిపోవడము, బాడీ తెల్లగా అవ్వడము, నడిస్తే ఆయాసం రావడము ఇలాంటివి ఉంటాయి. వెరాస్ డబ్ల్యూబీసీ తగ్గాయి అనుకోండి, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఫీవర్ రావడము ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. వెరాస్ ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి, మనకు బ్లీడింగ్ రావడము, ఒంటి మీద మచ్చలు అంటాము, ఏకైమోసిస్, పెటికే, పరిపిరా ఇలాంటి సిమ్టమ్స్ రావడము చూస్తుంటాము.